తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో ఉన్న వివేకానంద పార్క్ టూర్ అయితే చేస్తున్నాం. వీడియో అయితే కంప్లీట్గా చూడండి, వీడియో మీకు నచ్చుతుంది. ఇప్పుడైతే మనం పార్క్లోకి ఎంట్రీ ఇచ్చేసాం. ఎంట్రన్స్లోనే మనకి లవ్ కాకినాడ అని కనిపిస్తుంది. ఇక్కడైతే రెగ్యులర్గా పిక్స్ అయితే దిగుతారు అందరూ. సో వ్యూ అయితే బాగుంటుంది. ఇదైతే వాకింగ్ ట్రాక్ అనమాట. ఇది అప్రాక్సిమేట్లీ 600 నుంచి 800 మీటర్స్ ఉంటుంది. వ్యూ అదిరిపోయింది కదా, ఇంకా ఉన్నాయి దాచాం. ఈ వ్యూ కోసం ఎంత మాట్లాడినా తక్కువేనండి. అంటే అంత బాగుంటుంది. ఇక్కడ కూర్చొని ఫ్రెండ్స్తో టైం స్పెండ్ చేస్తే అసలు వేరే లెవెల్ ఉంటుంది. ఇక్కడైతే మనకి ఇండియన్ ఫ్లాగ్ అయితే కనిపిస్తుంది. వ్యూ అయితే అదిరిపోయింది కదా. ఈ షాట్ చాలా బాగా నచ్చింది నాకైతే. ఇంకా నెక్స్ట్ మన కొలేచెరు పార్క్ కోసం మన పబ్లిక్ ఒపీనియన్ ఏంటో తెలుసుకుందాం. నెక్స్ట్ చూద్దాం. వివేకానంద పార్క్ కాకినాడ. ఇక్కడ నాకు చాలా పార్కులు చూసాను, కానీ ఈ పార్క్ అంతా ఎక్కడా నాకు నచ్చలేదు. ఇక్కడ స్విమ్మింగ్ పూల్ ఉంది, స్కేటింగ్ ఉంది పిల్లలకి, మళ్ళీ క్యాంటీన్ ఉంది, అంతా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఇక్కడ కనిపిస్తుంది కదండి, ఇది రన్నింగ్ ట్రాక్. 1 కిలోమీటర్ ఉంటుంది. తాకు ఊపుకుంటూ పరిగెట్టుకుంటూ వస్తుంది కదండి, దీని పేరు జాక్. అలా పిలవగానే పరిగెట్టుకుంటూ వచ్చేద్దాం మన దగ్గరికి. చూడండి, వీళ్ళంతా మనకి సర్వీస్ చేస్తున్నారు. పార్క్ అంతా నీట్గా ఉంచుతారు, ఎప్పటికప్పుడు క్లీనింగ్ చేస్తూ. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఒక అన్న పార్క్ కోసం మాట్లాడుతున్నారు చూడండి. కొలేచెరు పార్క్ గురించి చెప్పాలి అంటే బ్రో, కాకినాడలో ది బిగ్గెస్ట్ పార్క్ ఇదే. పార్క్లో క్యాంటీన్ కూడా అవైలబుల్గా ఉంది. ఇక్కడ మనకి కూల్ డ్రింక్స్, వాటర్ బాటిల్స్, సమోసా అన్ని దొరుకుతాయి. ఇక్కడ పిల్లలకు కావాల్సిన ఎక్విప్మెంట్ మొత్తం ఇక్కడ ఉంటుంది. పిల్లలందరూ చాలా సరదాగా ఆడుకుంటూ ఉంటారు. కానీ సండే ఈవినింగ్ వచ్చారంటే ఈ ప్లేస్కి దత్తరిల్లిపోతాయి చెవులు. చూస్తున్నారుగా, మనకి పార్క్లో స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది. ఇప్పుడైతే పిల్లలందరికీ కోచింగ్ ఇస్తున్నారు ఇక్కడ. ఇప్పుడైతే సమ్మర్ క్యాంప్ జరుగుతుంది. పిల్లలు ఎవరైనా ఉంటే ఇక్కడ జాయిన్ అవ్వచ్చు. 19 కిడ్స్ అయితే ఇలాంటివన్నీ మిస్ అయ్యాం, మనకి అవైలబుల్గా ఏమి ఉండేవి కావు. కానీ ఇప్పుడు కిడ్స్కి అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు వీళ్ళందరూ. మనం మిస్ అయ్యామే బా. పార్క్ వస్తాను రోజు, చాలా బాగుంటది పార్క్. మా డాడీతో వస్తాను. మనకి పార్క్లో యోగా సెంటర్ కూడా ఉంది. మీ అందరికీ తెలుసు యోగా వల్ల ఎన్ని బెనిఫిట్స్ ఉంటాయో. సో జాయిన్ అవ్వండి వీలైతే. ఇక్కడైతే లేడీస్ వర్కౌట్ చేయడానికి కావాల్సిన ఎక్విప్మెంట్స్ మొత్తం ఉన్నాయి. ఇక్కడ మార్నింగ్ ఈవినింగ్ లేడీస్ వర్కౌట్ చేసుకుంటూ ఉంటారు. అలాగే ఇక్కడ మనకి షటిల్ కోర్ట్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ అన్ని ఏజ్ గ్రూపుల వాళ్ళు ఆడుతూ ఉంటారు అన్నమాట. సరదాగా టైం స్పెండ్ చేస్తుంటారు ఇక్కడ, చూడొచ్చు. అలాగే ఇక్కడ మనకి బాయ్స్కి జిమ్ కూడా ఉంది. బెంచ్ ప్రెస్ కానీ, బార్ కొట్టడానికి, పుషప్స్ తీయడానికి అన్నీ అవైలబుల్గా ఉన్నాయి. రండి, వచ్చి విజిట్ చేయండి పార్క్కి. చాలా సరదాగా ఉంటుంది పార్క్ మొత్తం, ప్రశాంతంగా చూడొచ్చు. ఇక్కడ అందరూ చాలా ఫ్రెండ్లీగా అందరూ మాట్లాడుకుంటూ సరదాగా చేసుకుంటూ ఉంటారు. నేను కూడా అప్పుడప్పుడు జిమ్ చేస్తూ ఉంటాను అన్నమాట. జిమ్ చేసుకోవడానికి జెంట్స్ బాయ్స్ అందరూ కూడా చేసుకోవడానికి చాలా బాగుంటుందండి ఇక్కడ. అలాగే మన లేడీస్ జిమ్ కూడా చాలా బాగుంటుంది. యోగా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వాళ్ళది యోగా చెప్తారండి, అక్కడ కూడా చాలా బాగా ఎక్స్పీరియన్స్ ఉంటుందండి. అలాగే మన స్కేటింగ్ దగ్గర కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ గాంధీ గారి స్టాచ్యూ కూడా ఉంది. అలాగే స్వామి వివేకానంద గారి స్టాచ్యూ కూడా చూడొచ్చు మన వీడియోలో. ఇంకా మన డొక్కా సీతమ్మ గారి స్టాచ్యూ కూడా ఉంది. చూడండి, ఈ ప్లేస్ అయితే చాలా బాగుంటుంది. ఇక్కడ కూర్చొని ప్రశాంతంగా కూర్చోవచ్చు. అలాగే ఇక్కడ భరతమాత స్టాచ్యూ, మన ఫ్రీడమ్ ఫైటర్స్, మన అబ్దుల్ కలాం గారి స్టాచ్యూ కూడా ఉంది. ఒకసారి మన విజిటర్స్ మాటలు విందాం. వివేకానంద పార్క్ అయితే వచ్చాను, ఫస్ట్ టైం వచ్చా. ఎక్స్పీరియన్స్ అయితే బాగుంది, చాలా పెద్దగా ఉంది. పిల్లలు ఆడుకోవడానికి ఉంది, పెద్దలు ఆడుకోవడానికి ఉంది, ఎక్సర్సైజ్ ఉంది, జిమ్ ఉంది. లేడీస్ కి వేరేగా, జెంట్స్ కి వేరేగా ఉంది. అండ్ పెద్ద పాండ్ కూడా ఉంది ఇటు. ఎక్స్పీరియన్స్ అయితే బాగుంది, అందరూ రావచ్చు. పార్క్ చాలా బాగుంది. ఇది చిన్నపిల్లలందరూ ఆడుకోవడానికి చాలా బాగుంది. నాకైతే ఈ పార్క్ చాలా బాగా నచ్చింది. పిల్లలు స్కేటింగ్ నేర్చుకోవడానికి ఇక్కడ ఇండోర్ స్టేడియం కూడా ఉంది. ఇది చాలా పెద్ద స్టేడియం. అలాగే ఇది ఇక్కడ స్టేట్కి సంబంధించి ఈవెంట్స్ కూడా జరుగుతూ ఉంటాయి, చూడొచ్చు. ఈ ప్లేస్ నా ఫేవరెట్ ప్లేస్ అన్నమాట. ఇక్కడ కూర్చొని సరదాగా పిల్లలతో ఇంటర్వ్యూ చేసా, చూడొచ్చు. ఫ్రెండ్స్ అయ్యారు,
వీళ్ళ ఇంటర్వ్యూ చేద్దాం డిసైడ్ అయ్యాం. చూడండి సరదాగా. ఫస్ట్ పేర్లు కనుక్కుందాం. నీ పేరేంటి భయ్యా? హర్షిత్. అలా సరదాగా 1 అవర్ టైం స్పెండ్ చేసాం. వీడియో అయితే చాలా బాగా అనిపించింది. పిల్లలు ఆడుకోవడానికి అయితే 2 ప్లేసెస్ అయితే ఉన్నాయి. పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడైతే సీనియర్ సిటిజన్స్ అయితే ఉన్నారు, వాళ్ళ మాటల్లో విందాం. చాలా బాగుంటది పిల్లలు ఆడుకోవడానికి, పెద్దోళ్ళు కూర్చోవడానికి. పార్క్ ఎంట్రన్స్ లో రైట్ లో గ్రంథాలయం కూడా ఉంది. ఒకసారి అందరూ విజిట్ చేయండి. ఇదైతే చాలా ప్రశాంతంగా ఉంటుంది. నాకైతే ఫేవరెట్ ప్లేస్ అన్నమాట. ఒకసారి వీళ్ళ మాటల్లో విందాం వాళ్ళు ఏం చెప్తారో. వివేకానంద పార్క్లో మనకి ఇక్కడ లైబ్రరీ ఉందండి. సో ఈ లైబ్రరీ అనేది మాకే కాకుండా ప్రతి ఒక్క కాంపిటీటర్కి బయట ఉన్న ప్రజలకి చాలా మందికి చాలా విధాలుగా యూజ్ అవుతుంది. సో ఎస్పెషల్లీ కాంపిటీటర్స్కి అయితే మాత్రం చాలా బాగా యూజ్ అవుతుంది. సో ఇక్కడికి వచ్చి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు చదువుకోవడం కానీ, సో అలాగే మనకి చాలా బుక్స్ అవైలబుల్గా ఉన్నాయి ఇక్కడ. 2 మంత్స్‌గా నేను ఈ పార్క్‌ని విజిట్ చేస్తున్నాను. పార్క్ అనే కాదు, ఇక్కడ ఉన్న లైబ్రరీ మన యాస్పిరెంట్స్‌కి చాలా యూజ్ అవుతది. వివిధ రకాలైన గ్రంథాలు సుమారు 30,000 దాకా ఉన్నాయి ఇక్కడ. ఇందులో ఆధ్యాత్మిక గ్రంథాలు, కథలు, పురాణాలు, నవలలు, అలాగే పిల్లలు ఉపయోగపడి, ఇవన్నీ కాక పోటీ పరీక్ష విద్యార్థులకు ఉపయోగపడే అన్ని రకాల పుస్తకాలు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా ఈ గ్రంథాలయం అన్ని రకాల పాఠకులకు, పిల్లలకు ఉపయోగపడుతుంది. మేము కూడా ఏమనుకున్నామంటే, ఈ పోటీ పరీక్షలకి ప్రిపేర్ అయ్యే నిరుద్యోగ యువతకి ముఖ్యంగా ఉపయోగపడాలని, మా సర్వీస్ ఎంత సరే వారికి కేటాయించాలని చూస్తున్నాం. ఈ ప్లేస్లో బొమ్మ రిలీజ్ షూటింగ్ కూడా జరిగింది. మన హీరో సిద్ధార్థ వాటర్లోకి రాయి వేసే సీన్ అనమాట అది. కొలైచెరి పార్క్ గురించి చెప్పాలంటే చాలా విశాలంగా ఉంటుంది ఇక్కడ. కొళాయి చెరువు పార్క్ చాలా బాగుంది. ప్రజలందరికీ చాలా అందుబాటులో ఉంది. పార్క్ కోసం ఎవరిని అడిగినా కూడా పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది చూడండి. అసలు ఈ పార్క్లో ఉండే మ్యాజిక్కే వేరు సార్. ఈ ప్లేస్లో అయితే ఇక్కడ కేక్ కటింగ్స్ అవి ఎక్కువ జరుగుతూ ఉంటాయి. ఈ ప్లేస్ బాగుంటుంది. చెరు పార్క్కి చాలా బాగుంటుంది, అన్ని ఉంటాయి. ఈ పార్క్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. పెద్దవాళ్ళందరూ జిమ్ చేసుకోవడానికి, చిన్నపిల్లలు ఆడుకోవడానికి చాలా బాగుంటుంది పార్క్. ఇక్కడ వచ్చేసి లొకేషన్స్ అన్ని కొద్దిగా పీస్ఫుల్ గా ఉంటాయి. అన్ని విధాలు బాగుంది. ఇక్కడ స్విమ్మింగ్ ఉంది, తర్వాత పక్కనే ఇక్కడ మా ఫంక్షన్ హాల్ కూడా ఉంది. ఫంక్షన్ జరుపుకోవడానికి అన్నిటికీ కూడా బాగా ఉపయోగకరంగా ఉంది. ఇది అందరికి ఎంతో విధంగా చక్కగా ఉపయోగపడుతుంది వివేకానంద పార్క్. కొలైచెరు చాలా పెద్దది. అంతకుముందు చాలా మంది వస్తారు. ప్రతి ఏజ్ లో అందరూ వచ్చి వాకింగ్ చేస్తారు. వాకింగ్ చేయడానికి చాలా బాగుంటుంది. రెగ్యులర్గా వస్తూ ఉంటాం ఇక్కడ వాకింగ్ అండ్ జాగింగ్ చేయడానికి. సో పీస్ఫుల్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది. అట్మాస్ఫియర్ జాగింగ్ కానీ వాకింగ్ కానీ చాలా బాగుంటుంది. చూసారుగా, ఏ ఊరి నుంచైనా కాకినాడ వచ్చినట్లయితే కొలైచెరు పార్క్ రండి, విజిట్ చేయండి. మంచి ఎక్స్పీరియన్స్ అయితే మీకు ఉంటుంది. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.